జాతీయ దేశీయ అంటే జాతీయకు దేశీయకు తేడాను మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికాలో భారత రాయబారి జాతీయుడిగా పరిగణిస్తాం. భారత్లో అమెరికా రాయబారి దేశీయుడిగా పరిగణిస్తాం. అంటే భారత్లో అమెరికా రాయబారి, అమెరికాలో భారత రాయబారి డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి. అంటే అమెరికాలో భారత రాయబారిని మనకు జాతీయుడవుతాడు, అమెరికాకు దేశీయుడవుతాడు. మరి ఇక్కడ భారత్లో అమెరికా రాయబారి మనకు దేశీయుడైతే వాళ్ళకు జాతీయుడవుతాడు. ఇప్పుడు టాటా కార్ల కంపెనీ అమెరికాలో కార్లను ఉత్పత్తి చేస్తే జాతీయగా పరిగణిస్తాం. టాటా కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దేశీయగా పరిగణిస్తాం. అంటే విద్య కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళి 1 సంవత్సరం లోపు తిరిగి వస్తే ఆయన్ని తాత్కాలిక ప్రవాస భారతీయుడిగా పరిగణిస్తాం.